ఐదుగురు దొంగలు ప్రతి ఒక్కరూ మాస్క్ వేసుకుని బ్యాంకులోకి దూసుకెళ్తారు. ఒక దొంగ గట్టిగా అరుస్తాడు, ఎవరు కదలొద్దు, నేల మీద పడిపోండి. ఉద్యోగులు కస్టమర్లు భయంతో కూర్చుంటారు. వాళ్ళంతా అనుకున్న ప్లాన్ ప్రకారమే పనిలో పడిపోతారు. ఒక దొంగ డైరెక్ట్ గా వెళ్తూ సీసీటీవీ కెమెరాల వైర్లు కట్ చేస్తాడు. ఇంకో దొంగ వాల్ట్ దగ్గరకు వెళ్తాడు లోపల బాంబు పెట్టేందుకు. వాళ్ళలో ఉన్న ఒక దొంగ ఇంకో దొంగని గన్ తో కాల్ చేస్తాడు. బ్యాంక్ మేనేజర్ షార్ట్ గన్ తీసుకుని ఒక దొంగని కాల్ చేస్తాడు. మీకు తెలియదేమో, ఈ బ్యాంక్ మాఫియాకు చెందినది, మీరంతా బకరాలు అంటాడు. ఆ సమయంలో ఇంకో దొంగ వచ్చి ఆ మేనేజర్ ని కాల్ చేస్తాడు. తర్వాత అతడి నోట్లో ఒక గ్రానైడ్ పెట్టి తాడు పట్టుకుని బయటకు నడుస్తాడు. అది నిజంగా పేలే బాంబు కాదు, కానీ అంతవరకు ఎవరికి తెలియదు. ఇంకో దొంగ సేఫ్ ని ఓపెన్ చేసి లక్షల డాలర్లు బ్యాగ్ లో ప్యాక్ చేయడం మొదలు పెడతాడు. అయితే అకస్మాత్తుగా ఒక పెద్ద వ్యాన్ గోడ బద్దలు కొట్టుకుని లోపలికి వస్తుంది. ఆ వ్యాన్ దొంగని ఢీ కొట్టి చంపేస్తుంది. వెంటనే వ్యాన్ డ్రైవర్ లోపలికి వచ్చి బ్యాగ్స్ ఎత్తుతాడు. అయితే అదే సమయంలో ఇంకో దొంగ వాడిని కాల్ చేస్తాడు. తర్వాత స్కూల్ బస్ బ్యాంక్ గోడల నుంచి బయటకు దూసుకుపోతుంది. అయితే వచ్చేసరికి పక్కన అన్ని స్కూల్ బస్సులే. ఇది ఒక స్కూల్ బస్ అన్నట్టే కలిసిపోతుంది. ఇది ఒక నార్మల్ బ్యాంక్ రాబరీ అనిపించిందా మీకు? కాదు, ఇది ఒక మాస్టర్ మైండ్ రాబరీ. ఫ్రెండ్స్, ఇది జస్ట్ పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 కావాలంటే లైక్ చేయండి.